నువ్వు అమాయకుడివా లేదు వెర్రి వెంగళప్పవా? వెల్, ఇది నన్ను కలుపుకుని కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అమాయకుడినా లేదు నేను వెర్రి వెంగళప్పనా? అదేంటి మాస్టారు మీరు మమ్మల్ని అదోలా అంటున్నారు, మిమ్మల్ని మీరు కూడా అదోలా అనేసుకుంటున్నారు అని. వెల్, మనం అందరం కూడా ఆ అమాయకులం, వెర్రి వెంగళప్పలు అయ్యాం కాబట్టి. ఎందుకు అని అంటే ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు మనల్ని అలానే ట్రీట్ చేస్తున్నారు కాబట్టి. అర్థం కాలేదా? ఇటు చూడండి, లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్, స్ట్రైక్ త్రూ ట్రిక్, డెకాయ్ ప్రైసింగ్. ఇవి ఎప్పుడు వినలేదు కదా? ఎకనామిక్స్ని ఒకవేళ సైకాలజీతో ముడిపెడితే వాళ్ళు మనతో ఇలా ఆటలాడతారు. ఉదాహరణకి మీరు చాలాసార్లు బయట మార్కెట్లో బాటా రేట్ అని వినుంటారు. బాటా రేట్ అంటే ఏంటి? 500 లేదు 501 అని పెట్టకుండా 499 అని పెడితే ఎక్కువ మంది కొనేస్తారు అంటూ ఉంటారు. మనిషి యొక్క మైండ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచే నెంబర్స్ చదువుతుంది. సో లెఫ్ట్ నుంచి చదివేటప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 5 ఉంది. సో 4 5 కన్నా తక్కువ కాబట్టి ఇది నిజంగానే తక్కువ అనుకుంటాం. వెల్ ఎస్, ఒకటి తక్కువే, కానీ 499కి 500కి పెద్ద తేడా మనకేం పడదు కదా. కానీ ఆ ₹1 తగ్గించి వాడు మనతో ఆ ప్రొడక్ట్ని కొనించేలా చేసేస్తున్నాడు. దాన్ని లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్ అంటారు. అలానే తర్వాత స్ట్రైక్ త్రూ ట్రిక్. మీలో చాలా మంది ఈ బర్గర్లు ఇలాంటి కొనడానికి వెళ్ళినప్పుడు ₹70 బర్గర్ని కావాలి అని ₹100 పెట్టి ఆ ₹100ని పెద్దగా ఇట్లా కొట్టేసి మీకోసం 30% ఆఫర్ ఇస్తున్నాము, ఈసారి బర్గర్ ₹70కి వస్తుందని ₹70 బర్గర్నే మనకు అంటగడతారు. దానిని స్ట్రైక్ త్రూ ట్రిక్ అంటారు. ఒక ప్రైస్ని పెట్టి దాన్ని పెద్దగా కొట్టేసి మీకోసమే ఇది ఇస్తున్నానని చెప్పి మిమ్మల్ని తొందరపడేలా చేస్తారు, కొనించేలా చేస్తారు. అది స్ట్రైక్ త్రూ ట్రిక్. దీన్నే కొన్నిసార్లు క్రాస్ త్రూ ట్రిక్ అని కూడా అంటూ ఉంటారు. మూడవది డెకాయ్ ప్రైసింగ్. ఇదేంటి అని అంటే మీకు ఉదాహరణకి ఒక 100 గ్రాముల చిప్స్ ప్యాకెట్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ₹10 కానీ అన్నారనుకోండి. 150 గ్రాముల యొక్క చిప్స్ ప్యాకెట్ ₹18 అన్నారనుకోండి. అలానే 200 గ్రాముల చిప్స్ ప్యాకెట్ ₹20 అన్నారనుకోండి. బుర్రన్నవాడు ఎవడైనా కొంటే 100 గ్రాములు ₹10 పెట్టి కొంటాడు, లేదు 200 గ్రాములు ₹20 పెట్టి కొంటాడు. ఎందుకు? 18 పెడితే 150 వస్తుంది, ఇంకొక ₹2 ఎక్స్ట్రా పెడితే మనకి 50 గ్రాములు ఎక్కువ వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తారు. కరెక్ట్? అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఇక్కడికి ₹8 ఎక్స్ట్రా పెట్టే కానీ ఇంకో ₹2 ₹10 ఎక్స్ట్రా పెడితే మనకి డబుల్ క్వాంటిటీ వస్తుంది కదా అని. కానీ అక్కడే చాలా మంది తప్పు చేస్తారు. మనం ఏమనుకుంటాం? మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా అనుకుంటాం ఈ 150తో పోల్చుకున్నప్పుడు. కానీ వాడు యాక్చువల్గా మనతో ఎక్కువ స్పెండ్ చేయిస్తున్నాడు. మనది ఎప్పుడు గుర్తించం. ఇది స్టార్ బక్స్ లాంటి సంస్థల్లో చాలా బాగా చేస్తారు. అందుకే మీకు స్మాల్, వెంటు, లార్జ్ అని పెద్ద పెద్ద సైజులు పెడుతూ ఉంటారు. రెగ్యులర్ సైజ్ చిన్నదిచ్చి రేట్ ఎక్కువ పెడతారు, దానికన్నా పెద్దదాన్ని ప్రైస్ కొంచెం తగ్గిస్తారు అంతే. దాన్ని డెకాయ్ ప్రైసింగ్ అంటారు. సో ఇలా మీరు ఎప్పుడైనా జీవితంలో అమాయకులు అయి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండాలి అనుకుంటే మర్చిపోకుండా కాంపిట్ మైండ్స్ వెరైటీ లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.